ఇప్పటికీ ఈ గుడిలో హనుమంతుడు బంగారపు గొలుసుతో కట్టబడి ఉన్నాడు. ఈ గుడి పేరు వచ్చేసి బేడి హనుమాన్ గుడి. ఈ గుడి ఒడిశాలోని పూరి క్షేత్రం దగ్గరలో ఉంది. అసలు ఎవరు హనుమంతుణ్ణి ఇలా బంగారపు గొలుసుతో కట్టేశారో దాని వెనుకున్న చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే జగన్నాథ స్వామి ఆలయం కట్టడం పూర్తయిందో అప్పుడు అందరూ దేవీ దేవతలు జగన్నాథుణ్ణి చూడడానికి వచ్చారు. దేవీ దేవతలతో పాటే సముద్ర దేవుడు కూడా జగన్నాథుణ్ణి చూడడానికి వచ్చారు. సముద్ర దేవుడు గుడి లోపలికి రాగానే అక్కడి వాతావరణం మొత్తం తుఫానులా మారింది. ఇదంతా చూసిన జగన్నాథుడు మళ్ళీ ఇలా జరగకుండా ఉండడానికి హనుమంతుణ్ణి సముద్రుడు లోపలికి రాకుండా ఉండడానికి కాపలాగా ఉంచారు జగన్నాథుడు. ఇది చూసి సముద్రుడు హనుమంతుణ్ణి ఇలా అన్నారు, నువ్వు ఎలాంటి భక్తుడివయ్యా, నీ రాముడి దగ్గరికి నువ్వు వెళ్ళవా అని అన్నారు. అది విని హనుమంతుడు తన రూపాన్ని మార్చుకొని గుడి లోపలికి వెళ్లిపోయారు. ఇదే మంచి సమయం అని సముద్రుడు కూడా హనుమంతుడి వెంటనే వచ్చాడు. సముద్రుడు రాగానే మళ్లీ తుఫాను వచ్చింది. ఇలా కాదని జగన్నాథుడు హనుమంతుని